తీసుకుందాం. దత్తాత్రేయ గారు, మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ మార్నింగ్ జోష్నా మేడం, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికంటే ముందు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి రూపాయి విలువ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ దేశంలో పెరిగినటువంటి నిరుద్యోగం, ఈ దేశంలో పెరిగినటువంటి ఆర్థిక భారం, ఈ దేశంలో పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు, ఈ దేశంలో పేద ప్రజలకు తను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల నెరవేర్తలో సుదీర్ఘకాలం ఈ దేశానికి ప్రధానిగా ఒక రికార్డు నెలకొల్పిన అని చెప్పుకుంటున్నటువంటి మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ లో ఎంతమంది పేద ప్రజలు, ఎన్ని వర్గాల ప్రజలకు ఆయన ప్రభుత్వ హాయంలో, ఆయన పరిపాలనా హాయంలో వికాసం జరిగిందనే అంశంలో హిందుత్వానికి తావు లేదండి. హిందుత్వం అనే ఈ దేశం హిందుత్వ పునాదుల మీద నిర్మాణం అయిన ఈ దేశం లౌకిక దేశంగా ప్రకటించబడ్డది. ఈ దేశంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, అనేకమైనటువంటి మతాల సమ్మేళనం. అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంతో మనం పోలుస్తూ ఉంటాం. అయితే బీజేపీ కేవలం మత రాజకీయాలపైన, మత రాజకీయ పునాదుల మీదనే తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి దేనికైనా దేశం ఆర్థికంగా నష్టపోయినా మతం వల్లే నష్టపోయింది. ఈ దేశం తన పరిపాలనలో విఫలమైంది. తన నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాల వల్ల దేశం అధోగతి పాలైనా కూడా అది మతం వల్లనే జరిగింది. అది హిందుత్వం జనాభా మీద కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయాల వల్ల జరిగిందని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని తన విఫలాలను, తన ఫెయిల్యూర్స్ ని ఇంకొక మతం వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందని ఈ దేశ ప్రజలందరూ, ఆర్థిక నిపుణులందరూ చెప్తా ఉన్నారు. దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి ముందు నిరుద్యోగ శాతం ఎంత ఉంది, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత పెరిగిన నిరుద్యోగం ఎంత, ఈ దేశం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో, మానవాభివృద్ధి సూచిలో దేశం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే సమయానికి 126 స్థానంలో ఉన్న దేశం ఇవాళ తను ప్రధానమంత్రి అయిన తర్వాత 136 స్థానాలకు దిగజారింది. మరి ఈ స్థితి రావడానికి కారణం ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులపైన పేదవాడు, వ్యవసాయం చేసేటువంటి రైతులు పెడుతున్న పెట్టుబడి సాయాలు ఎందుకు పెరిగినాయి? ఈ దేశానికి ఇవ్వాల్సినటువంటి ఎరువులలో ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ, లేకపోతే ఎరువులపై ఇచ్చేటువంటి పంపిణీలు కానీ ఎందుకు ఇవాళ తగ్గినాయి? ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల యొక్క రుణాలు, దాదాపుగా 20 లక్షల కోట్ల రుణాలు ఎందుకు రైట్ అప్ అంటే రద్దు చేయబడ్డాయి? వాళ్ళ నుంచి ఎందుకు వాళ్ళ ఆస్తులని జప్తు చేయలేకపోయింది? ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షల కోట్లు నేను 15 లక్షలు నేను జమ చేస్తా అన్నటువంటి నరేంద్ర మోడీ మాట ఎందుకు ఆవిరైపోయింది? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పిండు కదా, ఆ 2 కోట్ల హామీ ఏమైంది? ఈ దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కట్టిన ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పండి. వ్యవసాయానికి సంబంధించి ఒక ప్రాజెక్టు కానీ, విద్యుత్ రంగానికి సంబంధించిన ఒక ప్రాజెక్టులు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి తన ప్రమేయం లేని, అవి ఏర్పాటు సమయంలో వాళ్ళ యొక్క ప్రాధాన్యం లేని, వాళ్ళ యొక్క ప్రమేయం లేని సంస్థలన్నీ కూడా ఎయిర్ ఇండియా నుంచి మొదలుకుంటే భూమి లోపల ఉన్నటువంటి బొగ్గు గనుల వరకు, రోడ్ల వరకు, ఇండస్ట్రీల వరకు, స్టేడియాల వరకు కూడా ప్రైవేట్ పరం చేసి మొత్తం ఈ దేశాన్ని హరేక్ మాల్ ఫర్ సేల్, ప్రతిదీ కూడా నేను రూపాయిగా అమ్మేసుకుంటా ఈ దేశానికి, ఆదానికి అంబానికి ఈ దేశాన్ని తాకట్టు పెట్టి గుజరాత్ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఉన్నటువంటి వృద్ధి రేటు అనేది బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే. దేశంలో నరేంద్ర మోదీ హయాంలోనే ఇది సాధ్యమైంది కదా మేడం. వృద్ధి రేటు మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఈ దేశంలో కేవలం వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే చైనా, జర్మనీ తర్వాత మేము అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేస్తాం. అది డౌట్ ఏం లేదు. నరేంద్ర మోడీ గారు దాంట్లో ఏం ప్రయోగాలు చేసి ఈ దేశాన్ని 4వ ఆర్థిక వ్యవస్థవేత్తగా నిర్మాణం చేయలేదు. ఈ దేశం అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం, అత్యంత ఎక్కువ ఆర్థిక సామర్థ్యం కలిగినటువంటి దేశంగా నిలబడ్డది. అది ముమ్మాటికి నిజం. అయితే ఇందులో నరేంద్ర మోడీ గారి పాత్ర ఏమీ లేదు, ఇందులో శూన్యం. అయితే పర్ క్యాపిటా ఇన్కామ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 1,40,00,000 అంటే దాదాపుగా 140 లక్షల కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి పర్ క్యాపిటా ఇన్కమ్ లో దేశం చాలా చివరి స్థానంలో ఉంది. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక గుజరాత్ కు చెందిన ఆదాని, ఒక గుజరాత్ కు చెందిన అంబానీ ఈ దేశంలో ప్రపంచంలోనే ధనవంతులు అయిపోతే ఈ దేశం ధనవంతమైన దేశం కాదు. ఈ దేశం ఇప్పటికీ పేద దేశమే. పేదవాడు మరింత పేదవాడైండ్రు. ఈ దేశం ప్రజలపైన మోడీ గారు వచ్చిన తర్వాత పెరిగిన భారం ఎంత? రూపాయి విలువ 2014లో నరేంద్ర మోడీ గారికి ఈ దేశ పరిపాలన అప్పజెప్పినప్పుడు రూపాయి విలువ 66 పైసలు. ఇవాళ 96 పైసలతో విలువలాడుతుంది డాలర్తో పోలిస్తే. అంటే కేవలం 7 పైసల విలువ కలిగిన రూపాయిగా దిగజారింది. దీన్ని ఎవరు మాట్లాడరేంటి? దీని ఎందుకు ప్రశ్నించకూడదు అంటే, ప్రశ్నిస్తే దేశద్రోహులం, ప్రశ్నిస్తే ఇక మీరు హిందూ వ్యతిరేకులు, ప్రశ్నిస్తే మీరు ఈ దేశంని వ్యతిరేకిస్తున్న వాళ్ళుగా ముద్రేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మనం భావించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు సక్సెస్ ఏం చేసిండో, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తా ఉన్నాడు కదా. ఎంత ఈ దేశం వికసించింది, ఏ రంగంలో వికసించింది, ఏ రంగాల్లో తను పురోగతిని సాధించిండు, ఎన్ని కొత్త సంస్థలు స్టార్టించిండు. ఈయన ప్రధానమంత్రి కావడం వల్ల దాదాపుగా ఈ దేశంలో
4 లక్షల పైచిలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వ్యక్తులు ఉద్యోగాలు కోల్పోయిండు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ అయిపోయిన తర్వాత అందులో పనిచేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు లేవు. అంటే వాళ్ళ ఉద్యోగ అవకాశాలను కూడా నాశనం చేసిండు నరేంద్ర మోడీ. ఇవన్నీ ఖచ్చితంగా మనం చర్చించాల్సిన అవసరం ఉంది జ్యోష్ణ గారు. ఓకే, జితేందర్ గారు ఈ 12 ఏళ్ల పాలనలో వృద్ధి సాధించిన దానికి సంబంధించి కూడా ప్రస్తావిస్తూ ఈ మధ్యకాలంలో వృద్ధి రేటు నమోదైనటువంటి కొన్ని గణాంకాలను ప్రస్తావిస్తూ బీజేపీ హయాంలోనే ఇది సాధ్యమైంది, ఎన్డీఏ హయాము ఓవరాల్గా చెప్పాలంటే బీజేపీ హయాంలోనే సాధ్యమైంది అన్నటువంటి దాన్ని మీరు దీనిపైన ఏం చెప్తారంటే మీ టైంలో మరి సామాన్య ప్రజలకు కావచ్చు, అంటే గ్రామాల దగ్గర నుంచి కనుక క్షేత్రస్థాయిని మనం తీసుకున్నట్టయితే ఆ లెక్కలు చూస్తే అంత యాక్సెసిబిలిటీ అనేది ఈ హయాంలోనే ఉంది. మీ టైంలో ప్రజలకు మీరు ఇచ్చేదానికి చేరేదానికి పొంతన లేకుండా ఉండే, ఇప్పుడు మాత్రమే అది సాధ్యమవుతోంది. అంటే వేగం పెరిగింది. మీ టైంలో చేశారు చేయలేదనేది కాదు, బట్ ఈ 12 ఏళ్ల పాలన అనేది చాలా వేగంగా ముందుకెళ్తోంది వృద్ధి రేటులో అనేది వాళ్ళు చెప్పే మాట. ఎక్కడ వృద్ధి చెందిందండి? మన్మోహన్ గారి పరిపాలన లాస్ట్కి వచ్చే వరకు